హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయ కిచెన్. ఈరోజు మనం పోహా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ పోహా ఐటమ్ నార్త్ సైడ్ చాలా ఫేమస్ అనమాట. మనం డైలీ రొటీన్గా అట్టు ఇడ్లీ ఎలా తీసుకుంటామో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఇది తీసుకుంటూ ఉంటారనమాట. ఈ పోహాను తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఇట్లాంటి వెరైటీ డిష్లు చాలా ఉంటాయి మా ఛానల్లో. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు ఒక 2 కడిగి పొట్టు తీసేసి కడిగి స్లైసెస్గా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, అండ్ నెక్స్ట్ జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు, తాలింపు గింజలు. ఇవన్నీ మనకి పోపుకి కావాలన్నమాట. పోపుకి సరిపడా తీసుకోవాలి. మనం పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఇవి కూడా కడిగి కట్ చేసి ఈ విధంగా మనం రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో మనకి ఆయిల్ వేసుకోవాలి. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిపప్పు వల్ల మనకి క్రంచీనెస్ వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ పల్లీలు, నెక్స్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకోవాలి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనము అటుకులు కడుగుదాము. అటుకుల్ని మనం శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకొని 2-3 సార్లు వాటర్ పోసి కడగాలి. దీంట్లో దుమ్ములాగా అలాగా డస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఒక 2-3 సార్లు కడిగితే అది మొత్తం పోతుంది. కడిగి నీళ్ళు ఉంచేసిన తర్వాత ఈ విధంగా వడబొట్టకి వేసుకోవాలి. మొత్తం వాటర్ పోయే వరకు ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. తర్వాత ఈ తాలింపు మగ్గింది, ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. మనం నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లోకి అటుకులు ఈ విధంగా తీసుకోవాలి. ఈ మగ్గిన తాలింపుకి అటుకులు యాడ్ చేసుకోవాలి. అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఆ తాలింపు మొత్తం కలిసే విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి పోహా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ ప్రాసెస్. మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈ ఐటమ్. మనం పోహా రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ ఐటమ్ని. ఇట్లాంటి ఐటమ్స్ని మీరు కూడా చేయండి, చేసి పిల్లలకి పెట్టండి. అటుకులు అనేది చాలా మంచిది కూడా కదా, ఈజీ డైజెస్ట్ అవుతాయి అన్నమాట అటుకులు. వీటిని ఉల్లిపాయలతో కూడా మనం తినచ్చు. దీనిపైన లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఎలా ఉంది ఇవాళ అటుకులు ఉప్మా ఫ్రెండ్స్? ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా నెక్స్ట్ వీడియోలో కరకరలాడే సొరకాయ గారెలు తయారు చేసే విధానం అప్లోడ్ చేస్తాము. మా వీడియోని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.